గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణంలో అయినా జరగవచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ కొత్త కమాండర్ చీఫ్ ప్లాన్ చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. వార్ జోన్ గా సాగుతున్న ఈ టైంలో ఇరాన్ సుప్రీం ఎవరవుతారు? ఇరాన్ దేశాన్ని ఎవరు పాలిస్తారు? ఈ వార్తో ఇరాన్లో రాజరిక పాలన అంతమవుతుందా? మళ్లీ కొత్తగా ఇరాన్ పగ్గాలు చేపట్టేందుకు రాజే వస్తారా, లేదా వెనెజులా మాదిరిగా అధికారాన్ని అమెరికా తీసుకుంటుందా? తాత్కాలికంగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందా? కొత్త అధ్యక్షుడిని నియమిస్తే ఎవరికి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది? గట్టిగా ఈ డీటెయిల్స్ అన్నిటిని సమ్అప్ చేసి అనలైజ్ చేసి చెప్పేందుకు న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ హిమా సిద్ధంగా ఉన్నారు. హిమా, ఓవర్ టు యూ. అయితే థ్యాంక్ యూ శివాని. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఎవరు ఆ కుర్చీని చేజెక్కించుకోబోతున్నారు, ఎవరు ఇరాన్ తదుపరి బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విషయం పైన చర్చ జరుగుతోంది. ఇక ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే మత పండితుల మండలి ఒక కొత్త సుప్రీం లీడర్ని అయితే ఎంపిక చేస్తుంది. అయితే ఈ మండలిపై ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్ ప్రభావం కీలకంగా కూడా ఉంటుంది. సో చివరికి అధికార సమీకరణ ఎలా ఉంటుందంటే మత నాయకత్వము, అదే విధంగా ఐఆర్జీసీ రెండు కలిపి కూడా ఒక మద్దతు ఉన్న వ్యక్తికి కలిపిగా ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇరాన్ తదుపరి బాధ్యతలు చేపట్టబోతున్నారు అంటూ కూడా ఆయన పేరైతే తెరపైకి వచ్చింది. సో ఇరాన్ పగ్గాలను ముజ్తబా చేతికి అప్పగించిన ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ముజ్తబా ఎంపిక వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందా అనే విధంగా కూడా ఉంది. ఎందుకంటే ఐఆర్జీసీ మద్దతు ప్రధానంగా కూడా ఆయనకైతే లభించాయి. బట్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతాయి? ఎందుకంటే ఐఆర్జీసీ కమాండర్ కొత్తగా కూడా ఒక కమాండర్ ని కూడా అహ్మద్ వాహిదీని కూడా ఎన్నుకున్నారు. సో ఆయన ఎన్నికైన వెంటనే కూడా గట్టిగా కూడా అటు ఇజ్రాయెల్ కి అమెరికాకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అదే రకమైన బదిలిస్తామంటూ కూడా వాహిదీ చెప్పుకొచ్చారు. బట్ ఈ తరుణంలోని ఇరాన్ లో ఒక అత్యున్నత నిర్ణయాత్మక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశమైంది. ఆ సమావేశంలో ముజ్తబాను కూడా ఒక సుప్రీం లీడర్ గా కూడా పేరునైతే ఖరారు చేస్తున్నారు. నిజానికి ముజ్తబా ఖమేనీ ఎప్పుడు కూడా తండ్రి పక్కనే ఉంటూ, అంటే తెర ముందుకి ఎప్పుడు కూడా ఆయన రాలే, తండ్రి పక్కనే ఉంటూ ఆయన ఒక షాడో మేకర్ గా పనిచేశారు. ఇన్నాళ్ళు తండ్రి పక్కనే ఉన్నారు. ఇరాన్ నిఘా సంస్థలు అలాగే అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ తన సన్నులతో కూడా ఆయన శాసించడం జరిగింది. సో ఇప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు ఐఆర్జీసీ కూడా భావించింది. సో అతనికే ఇప్పుడు ఈ పగ్గాలు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇరాన్ లో సాధారణంగా కూడా అంటే మత పెద్దలకే ఈ సుప్రీం లీడర్ హోదా అనేది దక్కుతుంది. బట్ ముజ్తబా ఆ స్థాయిలో కూడా మతపరంగా కూడా ముజ్తబాకి అయితే మాత్రం అటువంటి స్థాయిలో అయితే ఆ గుర్తింపు అయితే లేదు. చాలా వరకు అయితే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈయన పేరు ఖరారు చేయగానే కొన్ని ప్రాంతాల్లో భారీగా కూడా ఒక సైన్యాన్ని మోహరించారు. ఎలాంటి నిరసనలు కూడా తలెత్తకుండా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. సో అమెరికా కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా వరకు చూస్తోంది. పరిణామాలను ఎట్లా జరుగుతుంది, ఎవరు ఏంటని ప్రతిదీ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. బట్ ముజ్తబా నాయకత్వంలో ఇరాన్ మరింత కఠినంగా మారబోతుందా, ఎటువంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతోంది, అలాగే యుద్ధాన్ని ఆపుతుందా లేకపోతే మరింత కఠినంగా కూడా ముందుకు వెళుతుందా, లేకపోతే అమెరికాతో డీల్స్ చర్చలు జరిపి ముందుకు వెళుతుందా? సో చాలా వరకు కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇందాక మనం విన్నాం కూడా, అంటే న్యూస్ లో కూడా వచ్చింది, ఐఆర్జీసీ కూడా గట్టిగా బదులిస్తాం, అంతే విధంగా కూడా సమాధానం చెప్తామంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే జరిగింది. బట్ ఈయన కూడా చాలా వరకు ఐఆర్జీసీ పైన చాలా పట్టున్న నాయకుడు, అంతే కఠినంగా కూడా వ్యవహరించే వ్యక్తి అని తెలుస్తుంది. మరి ఇద్దరి నాయకత్వంలో కూడా అటు అమెరికాకు ఇజ్రాయెల్ కి గట్టిగా దెబ్బని చెప్పుకోవాలి. సో మాట్లాడతాము. మనతో గెస్ట్లు జాయిన్ అయ్యారు. వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్, అలాగే విశ్లేషకులు గౌతమ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో గౌతమ్ గారు, ఎట్లా చూడాలి? సో చూసాం అంటే ఖమేనీ తర్వాత ఆయన కొడుకు
ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్ గా కూడా ఇరాన్ తదుపరి బాధ్యతలు చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈయన నాయకత్వంలో ఎట్లా ఉండబోతోంది? అంతవరకు కూడా అంటే మన ఐఆర్జీసీ కమాండర్ గా కూడా ఉన్న ఎవరైతే ఉన్నారో అహ్మద్ వాహిదీ, ఆయన కూడా స్ట్రాంగ్ గానే మేము కౌంటర్ ఇస్తాము, వెయిట్ చేయండి అంటూ కూడా ఆయన బదిలిచ్చారు. సో ఇప్పుడు ఈయన పేరు కూడా ఖరారైంది. మొత్తంగా కూడా చూస్తుంటే ఇక్కడ అమెరికాకి అలా విధంగా ఇజ్రాయెల్కి గట్టి షాక్ అని మనం చూడాలా? ఈ స్థానాన్ని అధిష్ఠించిన ఆయన కొడుకు పాత్ర ఏ విధంగా ఉంటుంది? గౌతమ్ గారు నమస్తే మేడం, వినిపిస్తుందా అండి? గౌతమ్ గారు వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇది ఆల్రెడీ అన్మ్యూట్ లోనే ఉందండి. ఎస్, ఓకే, ఇప్పుడు వస్తుంది. రైట్, ఖమేనీ తర్వాత ఆయన కొడుకు ముస్తఫా పేరును కూడా సుప్రీం లీడర్ గా కూడా ఖరారు చేశారు. సో ఇరాన్ లో ఒక మత నాయకత్వం ఐఆర్జీసీ మద్దతుతో కూడిన ఒక వ్యక్తికి అయితే ఇవ్వడం జరుగుతోంది. సో ఇప్పటికే కూడా ఐఆర్జీసీ ఒక కమాండర్ ఎవరైతే ఉన్నారో అహ్మద్ వాహిదీ కూడా గట్టిగా కూడా మేము అమెరికాకు ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈయన పేరు తెరపైకి వచ్చింది. ఈయనే కూడా సుప్రీం లీడర్ గా కొనసాగబోతున్నట్టుగా ఉంది. సో ఏంటిది, అమెరికాకు ఇజ్రాయెల్ కి గట్టి షాక్ గా చూడాలా? ఎట్లా ఉండవచ్చు నెక్స్ట్ పరిణామాలు? యాక్చువల్గా అంటే ఇప్పుడు నిప్పు రాజుకుంది నిన్ననే కదండి, అది ఆరటానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత పొగ వస్తుంది, దాని తర్వాత పర్యవసానాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా, ఇరాన్ కూడా తక్కువ తిన్నదేం కాదు కదా, వాళ్ళు కూడా గట్టి రిటార్ట్ ఇవ్వటానికే చూస్తారు. ఆల్రెడీ నిన్ననే వాళ్ళు స్టార్ట్ చేశారు డ్రోన్ దాడులు, యుఏఈ మీద కావచ్చు, బెహ్రాన్, ఖతార్ మీద, అమెరికా స్థావరాలు పశ్చిమాసియాలో ఉన్న చోట్ల వాళ్ళకి సాధ్యమైన వరకు దాడులు చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా ఏమిటంటే ఇక మరి గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ఇతర దేశస్తులకి ఎంత టెర్రర్ ఉంటుందనేది ఇక్కడ ఒక పెద్ద పర్యవసానంగా చూడాలి. ఇందులో అమెరికా జాతీయులు కావచ్చు, మన భారత జాతీయులు కావచ్చు, ఆల్రెడీ వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ అమెరికా స్థావరాల మీద దాడులు చేసిన సౌండ్లు విని చాలామంది వీడియోలు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా. రిటాలియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. దాని పర్యవసానం ఏంటి అని అంటే వాళ్ళకి ఓపిక ఉన్నంతసేపు, వాళ్ళకి ఈ ఆగ్రహం తగ్గినంతసేపు ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఖమేనీ మృతి చెందటం కానీ, లేకపోతే గతంలో జరిగిన దాడుల్లో కూడా మెయిన్ కీలక స్థానాల్లో ఉన్న ఈ అగ్రస్థానాల్లో ఉన్న మిలిటరీ ఆఫీసర్స్ని కానీ, మాస్టర్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుగానే ఇరాడికేట్ చేయటం జరిగింది. ఆ తర్వాత చిట్ట చివరిగా ఈ ఖమేనీ దగ్గరకు వచ్చారు. నిన్న జరిగిన దాడే ఖమేనీని లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడి. అందుకనే ముందు ఆయన ఉంటున్న నివాస స్థలం, ఆఫీసు, వీటన్నిటికీ చుట్టుపక్కల అష్టదిగ్బంధం చేయటానికి రోడ్లు, దారులన్నీ క్లోజ్ చేయటం కోసం ముందు బాంబింగ్ అంతా అక్కడ జరిగింది. ఆ తర్వాత ఖమేనీ మీద జరిగింది. దీని తర్వాత ఇక దేశంలో విస్తృతంగా చాలా చోట్ల చేశారు. మనం ఒక స్కూల్లో విద్యార్థులు కూడా దాదాపుగా 100కు పైగా మృతి చెందారని ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ఖమేనీని ఇరాడికేట్ చేయటం కోసం జరిగిన దాడి ఇది ప్రస్తుతం. కాకపోతే గతంలోనే ఆయన చుట్టూతా మాస్టర్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో, ప్లాన్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుగానే మట్టుబెట్టేసింది ఇజ్రాయెల్ కావచ్చు. ఈ అమెరికా సహాయంతో వీళ్ళు చేసిన పని మూలాన వాళ్ళందరూ కూడా అంతమందిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రిటాలియేషన్ కూడా చూపించాలి. దీంతో పాటుగా ఏంటంటే ఎక్కడైనా ఒక యుద్ధం మొదలైతే అది చిన్న దేశం, పెద్ద దేశం అనే దానికంటే కూడా ఎంత నష్టం జరుగుతుందనేది చూసుకోకుండా ముందు ఇలాంటి దాడులు చేయటం అనేది అమానుషం. అందున అమెరికా వెనక నుంచి ప్రోత్సహించి మరీ చేపించింది. ఇప్పుడు హమాస్ లాంటి వాళ్ళని మరి ఇరాన్ ప్రోత్సహించి ఉగ్రవాద చర్యలు ఇజ్రాయెల్లో చేపట్టుండొచ్చు. అలాంటిది ఇప్పుడు రెండు దేశాలు అమెరికా వెన్నుదన్నుగా ఉండి మరీ చేపించి వెంటనే ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, ప్రజలందరూ మీరందరూ ఇక రోడ్ల మీదకి వచ్చేసేయండి, మీకు కావలసిన దీన్ని రాజ్యాన్ని మీరు స్థాపించుకోండి అని. అంటే ఇందులో రెబల్స్ గొడవ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కేవలం ఖమేనీకి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు సైనిక అధిపతులుగా వచ్చిన వాళ్ళు, వీళ్ళు చేసే రిటాలియేషను, ఈ రిటాలియేషన్ మీద లోకల్ గా ఇరాన్ లో లోకల్ గా ఉన్న రెబల్స్, ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మనం చూసాం, చాలా వరకు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియోలు కూడా అక్కడ వైరల్ అయినాయి.
అవునండి. వాళ్ళని ఇప్పుడు మళ్ళీ అమెరికా ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడి ఇప్పుడు ఈ ఉన్న వీళ్ళందరి మీద దాడులు చేయించడానికి, అంటే అంతర్గత యుద్ధం కూడా ఇప్పుడు ప్రోత్సహించడానికి అమెరికా సంసిద్ధంగా ఉంటుంది. ఆ పరిస్థితులే ఉన్నాయనేది కదా ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యల ద్వారా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇలాగా యుద్ధం ఎంతసేపు కొనసాగుతుంది, ఎంత కాలం కొనసాగించగలుగుతారు అని అంటే, అత్యంత చిన్న దేశం అయినా కానీ మరి రష్యాని ధీటుగా 5 సంవత్సరాలుగా నిలబడి ఉంది కదా ఉక్రెయిన్. అవును. అలాగనే వీళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. చిట్ట చివరి మనిషి వరకు చంపేసుకుంటూ పోవటం అనేది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యాలు చొరబడి మరీ చేసినా కూడా అక్కడ పూర్తిగా ఇరాడికేట్ ఏం చేయలేకపోయారు కదా. వాళ్ళంతటా వాళ్ళు మారటం మూలాన తాలిబన్లు అధికారంలోకి వచ్చిన్నారు. కానీ తాలిబన్లు కానీ మిగతా ఎవరినైనా సరే పూర్తిగా చిట్ట చివరి వరకు ఎరాడికేట్ చేయటం అనేది వల్లయ్యే పని కాదు. ఇలాంటివి కాకపోయినా ఆత్మాహుతి దాడులు లాంటివి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ ట్విన్ టవర్స్ గురించి ప్రస్తావన కూడా, అలాంటి వాటికి కూడా పాల్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటన్నిటికి కూడా ఇప్పుడు అమెరికా ఈ పర్యవసానాలన్నింటినీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. రిటాలియేషన్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఈ 2 రోజుల్లో తేలిపోతుంది. కాబట్టి ఎంత దూరం ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందనేది కూడా అంచనా వేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఓకే, వేవి రావు గారు, మనం ఇందాక చూసాం అమెరికా కూడా ఎలా దాడులు చేశాము అనేది కూడా, అంటే ఇరాన్ పై ఎలా దాడులు చేశామనేది ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. అక్కడ ఉన్న పౌరులందరినీ కూడా రెచ్చగొట్టింది. ఇదే విధంగా దీని వెనక ఉన్నది కూడా అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ కి తోడ్పాటును అందించింది కూడా అమెరికానే. సో వీడియో రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా, ఇప్పుడు ఇరాన్ లో ఒక రకమైన సిచ్యువేషన్ ఉంది, భయంకరమైన సిచ్యువేషన్, వాళ్ళు కూడా చాలా కోపంతో ఉండుంటారు. ఎంత ప్రతిదాడి చేసే అవకాశం ఉంది, ఇలాంటి వీడియోలు ఇంకెంత కూడా ఆజ్యం పోస్తాయి. ఇప్పుడు ప్రతీకార దాడులు అంటే వాళ్ళకి కొన్ని ఐఆర్జీసీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. మిసైల్స్ వాడగలుగుతారు, వాళ్ళకున్న ఎయిర్ ఫోర్స్ చాలా వీక్, కేవలం డ్రోన్స్ వాడగలుగుతారు. ఎస్, వాళ్ళకి డ్రోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రష్యాకు కూడా యుక్రెయిన్ వాళ్ళు సప్లై చేయగలిగే కెపాసిటీ ఉంది వాళ్ళకి. సో ఆ విధంగా డ్రోన్స్ విపరీతంగా వాడతారు. అలాగే షాలో వాటర్ నేవీలో ఈ మిడ్గెట్ సబ్మెరీన్స్ వాడి మైన్స్ అన్న ప్లాన్ చేస్తారు, లేకపోతే ఆత్మాహుతి దాడిలాగా అందులో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి ఈ క్యారియర్ గ్రూప్ని అటాక్ చేయాలని చూస్తారు. ఒకవేళ అటువంటిది జరిగితే ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్ అవ్వలేదు. సక్సెస్ఫుల్ అయితే మాత్రం అమెరికన్ నేవీకి చాలా విపరీతమైన డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఇంటర్నల్గా అమెరికన్ కంట్రీలో రెస్పాన్స్ ఎలా వస్తుందన్నది మనం చూడాల్సి ఉంది. అది పాజిటివ్గా వస్తుందని మనం ప్రస్తుతానికి అనుకోలేదు. అది నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అందుకనే ఎస్పెషల్లీ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, అమెరికా కూడా క్యాజువాలిటీస్ తీసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పారు. అయితే ఇప్పుడు అమెరికా అనుకున్న ఏమి నెరవేరినట్టే లెక్క అనుకోవచ్చు. ఎందుకంటే ఖమేనీ గారు పోయిన తర్వాత కొంతసేపు విరామం దొరుకుతుంది. 2 సంవత్సరాలు దాదాపు కొత్త నాయకత్వానికి, అటామిక్ ఎనర్జీ ప్రపోజల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి వీటన్నిటికీ సమయం పడుతుంది. అలా సమయాన్ని ఇవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ల్యాండ్ రూపేణా రెజిమ్ని చేంజ్ చేయడానికి, అంటే షాగార్ రెజిమ్ అయితే పాపులర్గా ఉండొచ్చు, డెమోక్రసీ అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో డెమోక్రసీ అన్నది సక్సెస్ఫుల్ కాలేదు ఇప్పుడు వరకు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. సో దానివల్ల ఏంటంటే డెమోక్రసీ అయితే వచ్చేది కనిపించట్లేదు, మోనార్కీ వచ్చేందుకు కొంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మోనార్కీ సూటెడ్ ఫర్ అటువంటి సివిలైజేషన్. సో ఒకవేళ రెజా పహ్లవీ షా ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తిరిగి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇందాక సెలబ్రేషన్స్, యూత్ స్ట్రీట్స్ మీద రావడం అన్నది మనం 2 విధాలుగా చూడాలండి. XYZ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో 1990 తర్వాత పుట్టిన వాళ్ళు, వీళ్ళు ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇటువంటి వాటికి అలవాటు పడి వాళ్ళ ఒపీనియన్స్ వేరుగా ఉంటాయి. పాత జనరేషన్స్కి వేరుగా ఉంటాయి. పాత జనరేషన్స్కి ఫైనాన్షియల్, సోషల్, పొలిటికల్ పవర్ ఉంటుంది. ఈ జనరేషన్ జెడ్కి పొలిటికల్ పవర్, సోషల్ పవర్ అది తక్కువ ఉంటాయి. సో ఒకవేళ సెలబ్రేషన్స్ ఎంత బాగా జరిగినా కానీ, ఎంత సంతోషించినా కానీ, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లో ప్రస్తుతానికి ఐఆర్జీసీ పటిష్టంగా ఉన్నంత కాలం ఈ అయోతుల్లాకి ఎవరైతే డెసిగ్నేట్ అయ్యారో వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే తిరిగి వాళ్ళు స్టెబిలైజ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి చాలా ఉంది. చెప్పండి.
అంటే రావు గారు ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి ఇరాన్ వెళుతుంది అనేది కూడా ఒకటి ఒక రకమైన ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది. నిజంగా వెళుతుందా? ఒకవేళ వాళ్ళ దగ్గర సైనికంగా కూడా అంత పరంగా స్ట్రాంగ్గా లేరు, వాళ్ళు డ్రోన్స్ వీటిలో కూడా కొంచెం ఉన్నారు. ఒకవేళ మానవ దాడులు, ఈ మానవ బాంబులు ఇవేమైనా చేస్తే కొంచెం వాళ్ళు సక్సెస్ అవుతారు. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు చైనా రష్యాలు ఏమైనా సపోర్ట్ ఇచ్చి ఇరాన్తో మళ్ళీ కలిస్తే ఒకవేళ సిచ్యువేషన్ అప్పుడు డిఫరెంట్గా అయ్యే ఛాన్స్ ఉంది కదా. చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ప్రసక్తి ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. చైనా తైవాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ప్రపంచంలో ఎక్కడ యుఎస్ఏకి డైరెక్ట్గా కన్ఫరంటేషన్లోకి దిగే అవకాశాలు చాలా తక్కువ. ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఇంటెలిజెన్స్ షేరింగ్ చేయడం, శాటిలైట్ ఇమేజరీ ఇవ్వడం, అవసరం వస్తే కొంతవరకు వాళ్ళ షిప్స్ కొంత పెట్టి కొన్ని ఏరియాస్లో పెట్టి ఆ ఏరియాలో అమెరికన్ ఫోర్సెస్ రాకుండా చేయడం ఇంతవరకు చేయగలరు. రష్యా అంటారా, జాయింట్ ఎక్సైజ్ మొన్న ఆల్రెడీ జరిగిపోయింది. వాళ్ళు కూడా మెటీరియల్ కొంతవరకు ఇవ్వగలరు, కానీ వాళ్ళకు కూడా యూక్రెయిన్లో చాలా వరకు రిసోర్సెస్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ షేరింగ్, తర్వాత శాటిలైట్ ఇమేజరీ వాళ్ళు కూడా ఇవ్వగలరు. ఇంకా అంతకంటే నాకు ప్రస్తుతం కనిపించట్లేదు రష్యా చైనా యాక్టివిటీ ఇరాన్లో. ఇరాన్ని సొంత డిఫెన్స్ కోసం వదిలేస్తారు. ఐఆర్జీసీ ఉన్నంత వరకు ఈ అయోతుల్లా రెజీమ్కి డౌట్ ఏమీ లేదు, డెమోక్రసీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఏంటంటే అమెరికన్ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. అమెరికన్ కంట్రోల్లోకి వెళ్ళాలి అంటే ఐఆర్జీసీని నిర్మూలించాలి, లేకపోతే మొత్తం విచ్ఛిన్నం చేయాలి. అది విచ్ఛిన్నం చేయడానికి ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. అది బహుశా 10 రోజుల తర్వాత కొంత ఐడియాస్ కనిపించవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి గౌతమ్ గారు, అంటే నెక్స్ట్ ఎట్లా ఉండవచ్చు సిచ్యువేషన్స్? అంటే ఇప్పటికీ కూడా ఐఆర్జీసీ ఒకవైపు అంత స్ట్రాంగ్ కాదు అంటున్నారు, బట్ వాళ్ళు కూడా అంతే విధంగా కూడా బదిలిస్తామని అంటున్నారు. అంటే ఇంతవరకు కూడా ప్రతిసారి కూడా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఆయన కొడుకు మస్తుబా ఇప్పుడు ఎంపిక అవుతున్నారో, సో ఆయన ఎప్పుడు కూడా ఖమేనీ పక్కనే ఉన్నారు. సో ఐఆర్జీసీ పైన చాలా వరకు కూడా ఆయనకి కమాండ్ కంట్రోలింగ్ పవర్ ఉంది అంటున్నారు. సో ఆయనకు అనుసంధానంలో కూడా వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో నెక్స్ట్ వీళ్ళు ఒకవేళ రిటార్డ్ ఇస్తే ఎట్లా ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా దాడి జరగక ముందు వరకు అందరూ ఒక్క మాట మీద ఒక దన్నుగా ఉండే అవకాశం ఉందండి. కాకపోతే ఏంటంటే దాడి జరగటం, ఖమేనీ మృతి చెందటం తరువాత ఇప్పుడు ఇక అంతర్గత పోరు ఏమైనా వస్తుందా, లేకపోతే ఆధిపత్య పోరు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మరొక లీడర్ నేను లీడ్ చేయాలి అని కోరుకునే వాళ్ళు వచ్చే అవకాశము ఉంది. అలాగనే ఇందాక సార్ చెప్పినట్టుగా అంతర్గతంగా కొంతమంది ఈ ఖమేనీ ఇప్పుడు ఈ రెజిమ్ చేంజ్ కోసం చూస్తున్న రెబల్స్ కానీ మిగతా ఎవరైనా కూడా వాళ్ళ మీద ఆధిపత్య పోరుకి వీళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది ఏంటంటే, గతంలో ఇజ్రాయెల్ మీద దాడి చేయటం కోసం ఈ హమాస్ లాంటి గ్రూపుల్ని ఇప్పుడు ఇజ్రాయెల్ పెంచి పోషించింది చూడండి. అలాంటి స్నీపర్ సెల్స్ లాంటి వాళ్ళను కూడా తయారు చేసుకునే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. ఒక మాస్టర్ మైండ్ లేనంత మాత్రాన అందరికి ఇక చేతులు కట్టేసినట్టు ఏం అయిపోదు కదా. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచించగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెజిమ్ చేంజ్ కోసం అమెరికా విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది అక్కడ. కాకపోతే ఇది డెమోక్రటిక్ వేలో ఉంటుందా, మరి ఇక ఏ వేలో ఉంటుంది అనేది మనం అంత కరెక్ట్గా అంచనా వేసి చెప్పలేంది. కాకపోతే అలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా స్వయాన ఇప్పుడు వెళ్ళి ఇరాన్లో దిగి దాడులకి మళ్ళీ పాల్పడుతుంది అని మనం అనుకోం. ఏదైనా చేస్తే మళ్ళీ ఇజ్రాయెల్ త్రూవే చెయ్యాలి. ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఆధిపత్యం సంపాదించింది బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కేవలం నిన్న అమెరికాకి సంబంధించిన స్థావరాల మీదే దాడులు జరిగాయి, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి వెళ్ళటానికి ఇరాన్ అనేక రకాలైన వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటుంది. గతంలో హమాస్ టైప్లోనే ఇప్పుడు ఇజ్రాయెల్లోకి ఎంట్రీ ఇవ్వటం కోసం ఇజ్రాయెల్ పక్కలో ఒక బల్లెం పొడిచాడు అనుకోండి, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ త్రూ వస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ దగ్గర ఒక దెబ్బ తగిలితే అమెరికా ఏం చేస్తుంది అని తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఏంటి స్వయానా దిగుతాడా? ఆ అవకాశాలు ఎంత ఉన్నాయి అనేది కూడా ఏం కనిపించటం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అనిశ్చితి నెలకొని ఉంది, అది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ పరిణామాల మూలాన
ఆర్థికంగా ప్రపంచ దేశాల మీద పడే భారం కావచ్చు, మిగతా వాటన్నిటి మీద మిగతా ప్రపంచ దేశాలు ఏ రకంగా దీన్ని తీసుకుంటాయి, చూస్తాయి అనే దాని మీద కానీ అమెరికా కంటే ఎవరు చెప్పలేని స్థితిలోనే ఉన్నారు. ఎవరు చెప్పినా వాళ్ళేం వినిపించుకోరు. కావాలంటే ఇంకా గట్టిగా మీరు నాకు చెబుతారా అని ఇంకా ఎక్కువ సుంకాలు వేసి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ దాడికి పురికొల్పే విధంగానే ఉన్నాడు ట్రంప్. కాకపోతే అమెరికాలోనే అంతర్గతంగా ఏం జరుగుతుంది, ఆయన వేసిన సుంకాల మీద సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుందనే దాని మీద కానీ ప్రజల్లో నుంచి ట్రంప్ మీద ఉన్న అభిప్రాయాలు ఏం మారుతున్నాయి. అందుకని ఈ రోజున ట్రంప్ కూడా ఏం చేస్తున్నాడు, అమెరికా సార్వభౌమత్వానికి ఇరాన్ లాంటి వాళ్ళు అణ్వాస్త్రాలను పెట్టుకొని మనకి ఇబ్బంది కలిగే విధంగా ఉంది కాబట్టి మనం దీనికి పురికొల్పాం అనే విధంగా దాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ డ్రైవ్ మొత్తం ఎటు తిరుగుతుందనేది తెలియదు. కాకపోతే వాళ్ళ పార్టీల్లోనే వ్యతిరేకులు ట్రంప్ కూడా తయారవుతున్నారు కాబట్టి ఇది ఏ రూపాన తీసుకుంటుంది అనే దాని మీద విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అమెరికా స్వయంగా ఇరాన్లో దిగలేదు, ఇజ్రాయెల్ త్రూ చేయాల్సింది ఏది చేసినా. ఇజ్రాయెల్కి మరి ఇరాన్ హమాస్ లాంటి వాళ్ళతోటి వేరే ఏమి, ఇంకో హమాస్ కాకపోతే ఇంకో గ్రూపు, లేకపోతే ఇంకొక గ్రూప్ని వాళ్ళు ఇజ్రాయెల్లోకి పంపించి ఇంకేం చేస్తారనేది కూడా ఒకసారి అంచనా వేసుకోవాలి వీటన్నిటి మీద. రావు గారు, అంటే చివరిగా ఒకవేళ ముస్తఫా లీడర్షిప్ లో ఇరాన్ అదే విధంగా ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి ఘర్షణ ఒకవేళ ఏర్పడితే, యుద్ధం ఏర్పడితే, అంటే భారత్ పై ప్రత్యక్షంగా కూడా ఎటువంటి ప్రభావం ఉంటుంది? భారత్ పైన 2-3 ప్రభావాలు మనం ప్రస్తుతం అంచనా వేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఈ జలసంధి మూసేయడం వల్ల ఆయిల్ అవుట్ఫ్లో మిడిల్ ఈస్ట్ నుంచి చాలా వరకు తగ్గిపోతుంది. కానీ ఇండియా దగ్గర దాదాపు 2 to 3 months స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. తర్వాత వెనుజులా నుంచి ఆయిల్ కొనడానికి ఆల్రెడీ ఒప్పందాలు జరిగినాయి. రష్యా నుంచి అంతకుముందు నుంచి కూడా కొంటున్నాం. అయితే ఇరాన్కి సపోర్ట్లో హౌతీస్ అక్కడ సూయజ్ కెనాల్ని మూసేయగలిగే పరిస్థితిలో కనిపిస్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ మొదలు పెడతారు. వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత ఒకవేళ అక్కడ మూసివేస్తే మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఈ ఆయిల్ సప్లైస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో 1 month లోపల మనం స్టెబిలైజ్ చేసుకోగలం. అదొకటి. తర్వాత ఒక ఆయిల్ ప్రైస్ $110 దాటి 140, 150 దాటిందంటే కొంతవరకు మనం తట్టుకోవచ్చు. కానీ తర్వాత రాను ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా మూడవది మెయిన్ ఇమీడియట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ అటాక్స్ ఇంకా జరుగుతూ ఉంటే ఒకవేళ ఐఆర్జీసీ పగ తీర్చుకోవడానికి మొత్తం వార్ని ఎక్స్టెండ్ చేస్తే, అలాగే అమెరికా ఇజ్రాయెల్ కూడా ధీటుగా ఐఆర్జీసీని నిర్మూలించాలని చెప్పి ఏదోటి ల్యాండ్ అటాక్ చేస్తే ఆ సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి మన దగ్గర మన ఇండియన్స్ పనిచేసే వాళ్ళు దాదాపు 4 to 6 lakhs ఉంటారనుకుంటున్నాను. అందులో మెయిన్లీ బ్లూ కలర్ వర్కర్స్ ఎక్కువ. వీళ్ళందరినీ రోడ్డు మీద ఉంటారు కాబట్టి కొలెస్ట్రాల్ డ్యామేజ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇరాన్ నుంచి ఇప్పుడు ఎలాగ స్టూడెంట్స్ వెనక్కి రావాలని చూస్తున్నారో అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కూడా మనకున్న వర్కర్స్ అందరూ వెనక్కి వచ్చే ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ రోజున ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. దాదాపు అమెరికా వెళ్ళే జాయింట్ ఫ్లైట్ లింక్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినట్టు విన్నాం. సో విధంగా ఏంటంటే ఇంకా షిప్స్లోనే తీసుకురావాల్సి ఉంటుంది, లేకపోతే ఒక ఎయిర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇండియా నుంచి స్పెసిఫిక్ ఇజ్రాయెల్ ఇరాన్ తోటి మాట్లాడి మనం ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవేళ వార్ ప్రొలాంగ్ అయితే మాకు. ఇది ఇండియాకి ఇంప్లికేషన్స్ నేను అనుకుంటున్నాను. ఇంకా దౌత్యరీత్యా చూస్తే ఇండియాకి అటు పాలెస్టీనా తోటి ఇటు ఇరాన్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, అలాగే ఇజ్రాయెల్ అమెరికా తోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో మీడియేషన్ వహించడానికి ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ చాలా వరకు మనల్ని పైకి ఎగదోసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వివి రావు గారు, గౌతమ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.